హలో అండి, నేను మీ శృతి సబూరి అండ్ ఇవాళ మీరందరు కూడా నాతో పాటు ఎంతో ముఖ్యమైన ప్రదేశానికి వస్తున్నారు. అదేంటో కాదండి, మన తిరువన్నమలైలో ఉన్న స్కందాశ్రమం. ఆల్మోస్ట్ ఇంకొక 5 minutesలో రీచ్ అవుతాం స్కందాశ్రమం అనగా. ఇక్కడ ఒక ఏరియల్ వ్యూ పాయింట్ ఉంది. సో చూడండి, ఆల్మోస్ట్ మొత్తం అరుణాచలం కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ 8 గోపురాలు క్లియర్గా. ఎంత బాగుందో. కాకపోతే తక్కువ విషయం, కాలు విపరీతంగా కాలిపోతుంది. మిట్ట మధ్యాహ్నం 2:15 అవుతుంది. కానీ ఇలా చూస్తూ చల్లగా ఉంటే మాత్రం ఎంతసేపు అయినా చూస్తూ ఉండొచ్చు. చాలా అద్భుతంగా ఉంది వ్యూ. కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో నాకు తెలియదు కానీ చూడండి, ఇక్కడ తపస్సు చేసుకుంటాం. ఎంత బాగా కనిపిస్తుంది గోపురాలు అసలు. ఇలా వ్యూలో లోపలికి వస్తే ఇక్కడ సాక్షాత్తు రమణ మహర్షి విభూతి రాసుకునే వాళ్ళు అనమాట. డైలీ ఇక్కడ కూర్చొని చూడండి, వేళ్ళ అచ్చులు అలా డైలీ రాసుకొని ఇట్లాగా. అసలు మాటలు రావట్లేదు నా సంతోషానికి చూస్తుంటే. ఇక్కడే స్నానం చేసేవాళ్ళు అనమాట. జయ శ్రీరామ్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. ఎంత మంచిగా వాటర్ తాగుతుందో. సో ఇప్పుడు మీరు చూసేది ఇక్కడ సాక్షాత్తు రమణ మహర్షి కూర్చొని తపస్సు చేసుకున్నారనమాట. చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది ఈ ప్లేస్. స్కందాశ్రమం నుంచి మనం అలాగే కిందికి వచ్చాము. కిందికి వచ్చే తరుణంలో నేను వీడియో తీయలేకపోయాను, వానరసేన ఉండింది. అండ్ అవి చాలా ప్రశాంతంగా ఉన్నాయి, కానీ లోపల ఒక తెలియని భయం అని చెప్పలేను, కానీ కొంచెం టెన్షన్ అయిపోయింది. సో అందుకని వీడియో తీయలేకపోయాను. సో ఇదంతా మనం ఎక్కేటప్పుడు వచ్చేటప్పుడు అలా వచ్చాం, అంటే ఇట్స్ లైక్ అలా వచ్చి మనం ఇలా దిగుతున్నాం కిందికి. అలా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇటు ఇలా వెళ్ళే తరుణంలో మనకి ఇంకొక 5 ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పి, అందులో మొదటిది విరూపాక్ష కేవ్స్. ఇక్కడ आशीर्वाद ले लो, आशीर्वाद ले लो। విరూపాక్ష కేవ్. విరూపాక్ష కేవ్స్ నేను లోపల వీడియో చూపించట్లేదు, ఎందుకంటే కొన్ని మనం ఇక్కడికి వెళ్తే కొన్ని నియమాలు పాటించడం మన ధర్మం. వీడియోలు తీయొద్దు అని ఉంది కాబట్టి మనం తీయకపోవడమే అందరికీ మంచిది. ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ ఇట్. ఇక్కడ రమణ మహర్షి 1899 నుంచి 1916 వరకు తపస్సు చేశారనమాట. అది దీని విశిష్టత. మనం విరూపాక్ష కేవ్ చూసుకొని ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం చూత గుహ, అంటే మ్యాంగో కేవ్స్ అనమాట. సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఎలా ఉందో. కొంచెం చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది, అంటే ఇవి చిన్ని చిన్ని రాళ్ళు వలన చాలా కుచ్చుకునేస్తున్నాయి లోపల బాగా. బట్ అగైన్ ఒకసారి మనం వచ్చాము, అన్నీ చూడాలి. అండ్ యా, డెఫినెట్లీ మంచి మంచి అద్భుతాలు చూడాలంటే అన్నీ ఈజీగా అయితే జరగవు కదా. ఎంత మంచిగా ఉందో బా. ఓ స్వామి, ఇక్కడ వాటర్. ఓకే, ఎవరు స్నానం చేస్తున్నారు, మనం రికార్డ్ చేయాలి. పార్వతీ టెంపుల్. దిస్ పార్వతీ టెంపుల్ ఈజ్ వెరీ ఏన్షియంట్. రిమూవ్ యువర్ షూస్. ఓ షూస్ ఎందుకు వేసుకొస్తారో ఏంటో ఇక్కడ దాకా. మనం తర్వాత చూడాల్సింది గుహ నమ శివాయ జీవ సన్నిధి. ఇలా ఉంది. ఇటు సైడ్ చాలా నడవాల్సింది, నాట్ ఎట్ ఆల్ ఈజీ. చూడండి, సేవ చేసుకుంటున్నారు ఆశ్రమంలో. మంచినీళ్ళు తాగాలి అనుకుంటే.
దగ్గర ఆగిపోయాను నేను. ఇంకా విశ్రాంతి అని చెప్పను కానీ కాళ్ళు బాగా విపరీతంగా గుచ్చుకునేస్తున్నాయి. కూర్చొని అలా కొంచెం ఎంతో ప్రకృతి బాగుంది, మంచి చాలా చక్కటి గాలి వస్తుంది అని కాసేపు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తుంటే ఈ ప్రకృతి అసలు ఇంత ప్లెజెంట్గా ఎట్లా ఉంది అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏం చెప్తారంటే హనుమంతుడు సంజీవిని తీసుకెళ్ళేటప్పుడు కొంత భాగం ఇక్కడ పడింది అని మన పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. సో అందువలన మనకి ప్రకృతి అనేది కూడా ఇక్కడ అంత అద్భుతంగా ఉంటుంది. మనం అటు నుంచి అంతా ఇప్పుడు నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు గూగుల్ నమ శివాయ జీవ సమాధి ఇటు సైడ్ ఉందన్నమాట. సో ఇక్కడ ఉంటుంది. నేను వెళ్ళడం లేదు, ఇంకా ఇంతవరకే నాకు ప్రాప్తం అని కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే నా లెగ్ ఇష్యూ తర్వాత నేను ఎంత టఫెస్ట్ పాత్ తీసుకుంది ఇవాళే, అండ్ ఇట్స్ చాలా టఫ్గా ఉంది నాకు నడవడానికి. ఐ మీన్ తిరుమల వెళ్ళాను, బట్ దట్ ఈస్ అన్ అదర్ థింగ్. ఇక్కడ లెగ్ అంతా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది ఫుట్. సో కొద్దిగా రిస్క్ వద్దు అని చెప్పి ఆగుతున్నాను. మేబీ ఒక 5-10 minutes వెయిట్ చేసి వెళ్ళడానికి ఏదైనా ట్రై చేస్తాను, బట్ మోస్ట్లీ ఐ థింక్ దట్స్ ఇట్.